కెనడా గత కొంతకాలంగా భారత్ కెనడా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి మనకు తెలుసు. తాజాగా కెనడాలో ఖలిస్తాన్ సానుభూతి పరులు మరో వివాదానికి తెరతీశారు. ఇంతవరకు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన వారు తాజాగా స్థానికులైన కెనడా వాసులను హెచ్చరించడం ప్రారంభించారు. తమ కష్టాలకు భారతదేశమే కారణమంటూ నిందిస్తూ వచ్చిన ఖాలిస్తాన్ వాదులు ఇప్పుడు స్థానికులపై విమర్శలు గుప్పిస్తున్నారు. మీరంతా దురాక్రమణదారులు, తిరిగి ఇంగ్లాండ్, యూరోపలకు వెళ్లిపోండి అని హెచ్చరించారు. ఇటీవల జరిగిన నగర సంకీర్తనలో పాల్గొన్న కొందరు వ్యక్తులు ఇలాంటి హెచ్చరిక చేస్తూ 2 నిమిషాల నిడివిగల వీడియోను విడుదల చేశారు. ఇది కెనడా, మా సొంత దేశం, మీరు సొంత దేశాలకు తిరిగి వెళ్ళిపోండి అని హెచ్చరించడం మొదలుపెట్టారు. దీనిపై భారత నిఘా వర్గాలు స్పందిస్తూ కెనడాలో ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలంలో సర్వసాధారణమైపోయాయని అభిప్రాయపడ్డారు. అక్కడ తగిన నిఘా లేకపోవడంతో వారు అన్ని వ్యవస్థలను అదుపు చేస్తున్నారని తెలిపాయి. భద్రంగా ఉండాలంటే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వచ్చిన వారు ఇప్పుడు స్థానికులను కూడా అదే విధంగా హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. ఖలిస్తాన్ సానుభూతి పరులను లక్ష్యంగా చేసుకుని ఇండియా ఏజెంట్లు పనిచేస్తున్నారంటూ సాక్షాత్తు కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ప్రకటించిన దగ్గర నుంచి 2 దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరు దేశాల దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించుకునే పరిస్థితి వచ్చింది. ట్రూడో ఆరోపణలు ఖండించిన భారత్ ఖలిస్తాన్ ఉగ్రవాదులకు ఆయనే ఆశ్రయం కల్పిస్తున్నారని ప్రత్యారోపణ చేసింది. ఖలిస్తాన్ వాదులు భారత్లో అల్లర్లు సృష్టించడానికి కుట్ర పన్నుతుండటంతో కెనడాలోని హిందువులపైన దాడులు చేస్తున్నారని తెలిపింది. ప్రజాదరణ కోల్పోయిన తన పార్టీ ఎంపీ జగ్మిత్ సింగ్కు వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల్లో గెలిపించడానికే ట్రూడో ఖలిస్తాన్ వాదులకు మద్దతు ఇస్తున్నారని భారత నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్పై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నాయి. ప్రతిదానికి భారత్ను నిందిస్తూ ట్రూడో చిన్నపిల్లలా వ్యవహరిస్తున్నారని, ఐఏఎస్ ఖలిస్తాన్ వాదుల చేతిలో చిక్కుకుని ఎంతో ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారని గుర్తించడం లేదు, 2 దేశాల మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. కొందరిచ్చిన సమాచారం ప్రకారం ఖలిస్తాన్ సానుభూతి పరుల హత్యలో భారత్ హస్తం ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ నాయకుల పేర్లు చెప్తే వారి గుణగణాలతో పాటు అన్ని వివరాలు చెప్తామని నిఘా వర్గాలు అంటున్నాయి. కెనడా పార్లమెంటు మొత్తం ఖలిస్తాన్ సానుభూతి పరులతో నిండిపోయింది. వారు ట్రూడోపై కూర్చుని స్వారీ చేస్తున్నారు. కొందరు వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మి ఆయన భారత్పై ఎలా ఆరోపణలు చేయగలుగుతున్నారని నిఘా వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇదిలా ఉంటే కెనడాలో విద్యను అభ్యసించాలనుకుంటున్న భారత్ విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని కలిగించే నిర్ణయం ఆ దేశం తీసుకుంది. త్వరితగతిన వీసా కల్పించే స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ పథకాన్ని రద్దు చేసింది. ఇది తక్షణం అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. దీని ప్రభావం భారత్ సహా పలు దేశాల విద్యార్థులపై పడనుంది. ఏసీడీఎస్ కింద దరఖాస్తు చేసుకున్న విదేశీ విద్యార్థులకు వీసా ప్రక్రియ చాలా తక్కువ సమయంలో పూర్తవుతుంది. దీని ఆమోద శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది అంతర్జాతీయ విద్యార్థులకు 35% తక్కువగా పర్మిట్లు ఇవ్వనున్నారని, వచ్చే ఏడాది మరో 10% తగ్గిస్తామని సెప్టెంబర్లో ఎక్స్ వేదికగా కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏసీఎస్ పథకాన్ని శుక్రవారం కెనడా రద్దు చేసింది.